హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 2.2లోని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ దీని ముందు ఎక్సర్సైజ్ అలాగే దీని ముందు చాప్టర్లోని సమ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. మీరు ఇంకా ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. Exercise 2.2లో ఫస్ట్ సమ్, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 from a number and multiply the result by 1/2 you get 1/8. What is the number? మనం ఎప్పుడైనా సరే సమ్ని బాగా చదివి అర్థం చేసుకుంటే మనకు మ్యాక్సిమం ఎలా చేయాలనేది తెలిసిపోతుందన్నమాట. సో ఫస్ట్ మనం సమ్ని 1-2 సార్లు చదివి మనం అర్థం చేసుకోవాలి. ఏమని అడిగారు? ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్, అంటే నువ్వు ఒక నెంబర్ నుండి 1/2ని సబ్ట్రాక్ట్ చేసి అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. ఆ నెంబర్ నుంచి 1/2ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ని 1/2తో మల్టిప్లై చేస్తే యు గెట్ 1/8. మనకేమొస్తుంది అప్పుడు? 1/8. సో ఏంటి ఆ నెంబర్ అని అన్నారు. సో ద నెంబర్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకోవాలి. సో ఇప్పుడు ఏమన్నారు? ఈ నెంబర్ నుంచి 1/2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చినటువంటి రిజల్ట్ని మళ్ళీ 1/2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మనకి 1/8 వస్తుందన్నమాట. ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు 1/2 అనేది ఈక్వల్కి ఇటువైపు వస్తే ఇక 2 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, ఇది ఇంటూ చేస్తుంది అనమాట. డివిజన్ చేస్తుంది, ఇటు వచ్చేసరికి మల్టిప్లై చేస్తుంది అనమాట. సో 2 1 2 4. సో ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు 1/4. ఎక్స్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/2 మైనస్ 1/2 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 1/2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎన్నిటికి ఎల్సిఎం ఏంటి? 4. 4 1 4, 1 into 1 1 ప్లస్ 2 2 4, 2 into 1 2. సో ఎక్స్ వాల్యూ ఎంత? 3/4. 3/4 అంటే ఆ నెంబర్ ఏంటి? 3/4. 3/4 నుండి 1/2 మైనస్ చేసి వచ్చిన నెంబర్ని 1/2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 1/8 వస్తుంది అనమాట. సో ఈ ఈక్వేషన్ అనేది కరెక్టా కాదో మనం చెక్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ 1/2 of 1/2 ఈక్వల్ టు 1/8. సో ఎక్స్ వాల్యూ ఏంటి వచ్చింది? 3/4 కదా. 3/4 మైనస్ 1/2 ఈక్వల్ టు 1/8. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 4. 4 1 4, 1 into 3 3, 2 2 4, 2 into 1 2 of 1/2 is equal to 1/8. ఇప్పుడు ఏమవుతుంది? 1/4 into 1/2 ఈక్వల్ టు 1/8. సో 1/8 ఈక్వల్ టు 1/8. LHS ఈక్వల్ టు RHS. The perimeter of a rectangular swimming pool is 154 meters. Its length is 2 meters more than twice its breadth. What are the length and breadth of the pool? The perimeter of a rectangular swimming pool is 154 meters. అంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ యొక్క పెరిమీటర్ 154 మీటర్స్ అన్నమాట. పెరిమీటర్ అంటే పీ కదా, 154 మీటర్స్. ఇట్స్ లెంత్ ఈజ్ 2 meter మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే లెంత్ అనేది 2 meters ఎక్కువ. దేనికంటే ఎక్కువ?
ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్, అంటే తన బ్రెడ్త్ని ట్వైస్ చేస్తే వచ్చిన దానికంటే 2 మీటర్స్ ఎక్కువ. అంటే బ్రెడ్త్ బి అనుకుంటే లెంత్ అనేది బ్రెడ్త్ని ట్వైస్ చేసి వచ్చిన దానికి 2 యాడ్ చేస్తే, అంటే బ్రెడ్త్ని ట్వైస్ చేసి దానికి 2 ఎక్కువ లెంత్ అనమాట. అర్థమైంది కదా. బ్రెడ్త్ బి అనుకుంటే లెంత్ ఏమవుతుంది 2b + 2 అనమాట. 2b + 2 అంటే బ్రెడ్త్ బి అనుకుంటే లెంత్ అనేది 2b + 2 అవుతుంది అనమాట. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + b. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2 × L + b. అప్పుడు ఏమవుతుంది, 2L అంటే ఏంటి, 2b + 2 + b = 154 meters. సో 2b + b 3b, 3b + 2 = 154. ఇక 2 అనేది మొత్తాన్ని డివిజన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు మల్టిప్లై చేస్తుంది కనుక ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. సో 3b + 2 = 154/2 అవుతుంది. 2 1 2, 7 14, 2 7 14 అంటే 77. 3b + 2 = 77. 3b = 77 - 2. 3b = 75. b = 75/3. 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. 75/3. 3 1 3 25. సో b = 25. అంటే బ్రెడ్త్ 25 వచ్చింది. లెంత్ ఏమొస్తుంది, L = 2b + 2 కదా. L = 2 × 25 + 2 అంటే L అనేది 50 + 2 52. బ్రెడ్త్ మీటర్స్లో ఉంది కాబట్టి 25 meters, 52 meters. ఓకేనా. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేద్దాం. 2 × L + b = 154. 2 × 52 + 25 = 154. 2 of 77 = 154. 154 = 154. LHS = RHS. Next sum. The base of an isosceles triangle is 4/3 centimeters. The perimeter of the triangle is 4 and 2/15 centimeters. What is the length of either of the remaining equal sides? అంటే ఇక్కడ ఒక ఐసోసెల్ ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది 4/3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు కదా, 2 sides ఈక్వల్గా ఉండి 1 side అనేది డిఫరెంట్గా ఉంటే దాన్ని ఐసోసెల్ ట్రయాంగిల్ అంటాం అన్నమాట. సో ఇది బేస్ అనేది ఇదన్నమాట 4/3 సెంటీమీటర్స్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది x అంటే ఇది కూడా x అవుతుంది. సో మొత్తం పెరిమీటర్ అంటే ఏంటి, 3 సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్. సో ఇక్కడ మనకి పెరిమీటర్ అంటే పి అనేది ఏమి ఇచ్చారు, 4 and 2/15 సెంటీమీటర్స్ అంటే x + 4/3 = 4 and 2/15 సెంటీమీటర్స్ అంటే 2x + 4/3 దీని 15 4 60, 60 + 2 62/15. 2x = 62/15 - 4/3. 2x =
15 1 15, 1 into 62, 62. 3 5 15, 5 into 4, 20. So 2x is equal to 42 by 15. X equal to ఇక్కడ ఎక్స్ని 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది, ఇంటూ 1/2. 2 1 జా 2 21 జా. సో ఎక్స్ వాల్యూ ఏమైంది, డైరెక్ట్ ఇక్కడే చేసేద్దాం. 21/15 కదా, 3 5 జా 3 7 జా, అంటే ఎక్స్ వాల్యూ 7/5 సెంటీమీటర్స్. 7/5 సెంటీమీటర్స్. దీన్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, 5 1 జా 5 2, అంటే 1 and 2/5. 1 and 2/5 సెంటీమీటర్స్. 1 and 2/5 సెంటీమీటర్స్. సో చెక్ చేద్దాం. 2x plus 4/3 equal to 4 and 2/15 రావాలి. 2 of 7/5 plus 4/3 equal to 62/15. ఇప్పుడు ఏమైంది, 14/5 ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ 62/15. రెండింటికి కామన్ మల్టిపుల్స్ లేవు కాబట్టి వీటి యొక్క మల్టిప్లికేషనే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. సో 5 3 జా 15, 14 3 జా 42 ప్లస్ 3 5 జా 15 కాబట్టి 5 4 జా 20 ఈక్వల్ టు 62/15. సో 62/15 ఈక్వల్ టు 62/15. LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్, sum of two numbers is 95. If one exceeds the other by 15, find the numbers. ఓకేనా, అంటే 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది 95 అంట. అందులో ఒక నెంబర్ అనేది ఇంకొక నెంబర్ కంటే 15 ఎక్కువ ఉంది. సో ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2 నెంబర్స్ కూడా మనకు తెలియవు కాబట్టి ఆ 2 నెంబర్స్ని ఎక్స్ వై అనుకుంటే, 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకుంటే y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 15. అంటే అందులో ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇంకొక నెంబర్ వై అనేది ఈ ఎక్స్ కంటే 15 ఎక్కువ ఉందన్నమాట. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 95 కదా. సో ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 95. సో మీకు అర్థం అవ్వాలని నేను 2 తీసుకున్నాను. సో ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇంకొక నెంబర్ ఎక్స్ ప్లస్ 15 అని కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా, సో అలా డైరెక్ట్గా తీసుకున్నాను, మీరు చెయ్యొచ్చు. అంటే ద నెంబర్, వన్ ఆఫ్ ద నెంబర్ ఎక్స్ అనుకుంటే అనదర్ నెంబర్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. సో అకార్డింగ్ టు సమ్ ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 95. 2x plus 15 equal to 95. 2x equal to 95 minus 15. 2x equal to 80. x equal to 80/2. x equal to 40. ఓకేనా, సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా వస్తుంది. 2x plus 15 equal to 95. 2x equal 95 plus 95 minus 15. 2x equal to 80. X is equal to 80/2.
x equal to 40. So another number x plus 15 equal to 40 plus 15. 40 plus 15 and ఎంత 55. సో చెక్ చేస్తే x 2x plus 15 equal to 95 అవుతుందో లేదు చూడాలి. x అనేది 40 కదా, 40 plus 15 equal to 95. 80 plus 15 equal to 95. 95 equal to 95. So LHS equal to RHS. So two numbers, next sum, two numbers are in the ratio 5:3. If they differ by 18, what are the numbers? అంటే టూ నెంబర్స్ 5:3 రేషియోలో ఉన్నాయి. ఆ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 18 అంట. సో ఆ నెంబర్స్ ఏంటి అని అడిగారు. సో ఎప్పుడైనా సరే మీకు రేషియోలో ఇచ్చినట్లయితే, సో ఎప్పుడైనా సరే రేషియోలో ఇచ్చినట్లయితే దాన్ని 5x 3x అని అలా డైరెక్ట్గా మనం వేస్ట్ చేసేయచ్చు. ఎందుకు ఎక్స్ అని 5x 3x అని వచ్చిందంటే రేషియోలో ఉన్నాయంటే అర్థం ఏంటి, ఆ రెండింటికి కలిపి కామన్ మల్టిపుల్ అనేది ఒకటి ఉంది అనేసే కదా. సో అదేమవుతుంది, అది ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ అయితే వన్ ఆఫ్ ద నెంబర్ ఏమవుతుంది అనుకో, రేషియో 5:3. సో నంబర్స్, సో ద నంబర్స్ are 5x and 3x according to sum. If they differ by 18, అది ఒక డిఫరెన్స్ ఎంత 18. 2x equal to 18, x equal to 18 by 2, x equal to 9. సో నంబర్స్ ఏమవుతాయి, సో ద నంబర్స్ 5x equal to 5 into 9, 45. 3x equal to 3 into 9, 27. ఓకేనా, చెక్ చేద్దాం. ఫైవ్ ఎక్స్ మైనస్ 3x ఈక్వల్ టు 18. 5x అంటే 45 మైనస్ 3x అంటే 27 ఈక్వల్ టు 18. సో అప్పుడు ఎంత వస్తుందంటే 18 ఈక్వల్ టు 18. LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ సమ్, 3 consecutive integers add up to 51. వాట్ ఆర్ దీస్ ఇంటిజర్స్, వాట్ ఆర్ దీస్ ఇంటిజర్స్ అన్నారు. అంటే 3 consecutive ఇంటిజర్స్ని, 3 consecutive అంటే ఏంటి, పక్క పక్కన ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేస్తే 51 వస్తుందంట. ఆ consecutive ఇంటిజర్స్ ఏంటి అని అడిగారు. సో consecutive అంటే తెలుసు కదా, పక్క పక్క నెంబర్స్ అనమాట. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే, సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే, నెక్స్ట్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమైనా కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం తీసుకుంటే 1, 2, 3 తీసుకుంటే 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. ఇదే 1కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, అంతే కదా. ప్లస్ 1 ప్లస్ 2, అర్థమైందా. సో ఇదే ప్రాసెస్లో మనకి ఇది ఫస్ట్ ఎక్స్ అంటే ఇది ఇక్కడ 1 ఉంది, బట్ ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ ఏంటనేది తెలీదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటాం. సో ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 ఏదైనా సరే అలాగే ఉంటుంది. మీరు ఏ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా సరే ఫస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే సెకండ్ వస్తుంది, 2 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు సమ్
వాటి యొక్క ఎడ్స్ని చేస్తే ఏమొస్తుంది 51. సో 3x + 3 = 51. 3x = 51 - 3. 3x = 48. x = 48/3. సో x = 16. సో x అనేది ఫస్ట్ నెంబర్ ఏంటి 16. సో the three consecutive numbers x + 1 x + 2 and ఏంటి 16 + 1 16 + 2 అంటే 16 17 18. చెక్ చేద్దాం. x + 1 + x + 2 = 51. x వాల్యూ అంతా 16 కదా. 16 + 16 + 1 + 16 + 2 = 51. 16 + 17 + 18 = 51. సో 51 = 51. LHS = RHS. ఓకేనా. ఇప్పుడు వరకు చెప్పినటువంటి సమ్స్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పెడతాను. అదేవిధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి కానీ మరి ఏ సబ్జెక్ట్కి సంబంధించి కానీ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.